ఫ్రెండ్స్, ఇవాళ మనం అపెండేజ్ అంటే దీని అర్థం ఏంటో మామూలుగా అయితే నేను చెప్పేవాడిని, కానీ నాకు తెలియదు కాబట్టి చెప్పట్లేదు. గూగుల్లో చెక్ చేసి చూసాను, అది చదివినా నాకు అర్థం కాలేదు, లేకపోతే చెప్పుండేవాడిని. ఓకే, మూవీ స్టార్ట్ అవగానే మనం ఏనా అక్కాయిని చూస్తాం. అక్కాయి మమ్మీ పాపతో కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. బాగా రిచ్ అనుకుంటా, లేకపోతే ఆ కుర్చీలేని అంతంత దూరంగా ఉన్నాయి. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమనిద్దంటే, చూడు పాప, నువ్వు ఉంది అమెరికాలో, ఇండియాలో కాదు. 18 ఏళ్ళు దాటిపోయి కదా, ఎందుకు మాటికి ఇంటికి వస్తున్నావు? ఈసారి ఇంటికి వచ్చేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నదా అని చెప్పిద్ది. దాంతో అక్కాయికి పిచ్చి కోపం వచ్చింది. మొత్తం గోల్డ్ అన్ని గిల్లేసుకుంటా ఉంటది. అంటే అది అక్కాయి హ్యాబిట్ లేండి, కోపం వచ్చినప్పుడు అలా చేస్తది. అప్పుడే సడన్ గా అక్కాయి కడుపులోంచి ఏదో బయటకు వచ్చేస్తున్నట్టు, కడుపులో ఎలకలు పరిగెడతాయి అంటారు కదా, ఇక్కడ చూస్తే నిజంగానే పరిగెత్తి బయటకు వచ్చేస్తున్నాయి అన్నట్టు పొంగిపోతా ఉంటది. అక్కాయి అయితే షాక్, అసలు ఏం అర్థం కావట్లా, ఏంటి నేను ప్రెగ్నెంట్ కూడా కాదు, ఏమైంది నాకు అని అనుకునే టైంకి మళ్ళీ నార్మల్ అయిపోద్ది. కట్ చేస్తే ఇప్పుడు మనం అక్కాయి వాళ్ళ ఇంట్లో చూస్తాం. యాజ్ యూజువల్ గా అక్కాయి అపార్ట్మెంట్ లో ఉంటుంది. ఇక్కడ తనని కలవడానికి తన బాయ్ ఫ్రెండ్ వస్తాడు. ఇదిగో ఈడే, వీళ్ళిద్దరు కలుస్తారు. తర్వాత పొద్దున్న లేచి వండుకొని తింటా ఉంటది. ఇప్పుడే మళ్ళీ సేమ్ అదే స్పాట్ లో కడుపు నొప్పి వస్తుంది. లోపలికి వెళ్ళి చూసుకుంటే ఆ స్పాట్ లో ఏదో దెబ్బ తగిలిపోయినట్టు గుర్తు కూడా ఉంటది, కానీ మళ్ళీ నొప్పి ఆగిపోద్ది. ఇప్పుడు అక్కాయి తన పని చేసుకోనికి వెళ్ళిపోద్ది. అంటే అక్కాయి ఒక ఫ్యాషన్ డిజైన్ కంపెనీలో పనిచేస్తుంది అనమాట. తన ఒక ఫ్యాషన్ డిజైనర్, మంచి డిజైన్ లో డిజైన్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో అస్సలు సరిగ్గా డిజైన్ చేయట్లేదంట. అప్పుడే వానవంకులు వచ్చి, ఏంది డిజైన్ లో నువ్వు నీ గబ్బు డిజైన్ లో ఓకే ఏదో ఒకటి చేసావు, కానీ నేను చేసిన డిజైన్ మీద ఈ బ్లడ్ ఎందుకు వేసావు అని వాడు వచ్చి తిట్టకుండా మళ్ళీ తిట్టి వెళ్ళిపోతాడు. దాని తర్వాత అక్కాయి తొక్కెవడు పట్టించుకుంటాడులే అని అలా టాయిలెట్ లోకి వెళ్తుంది. కానీ ఆ నొప్పి మళ్ళీ వచ్చేసింది. ఈసారి అయితే ఆ సింబల్ ఉంది కదా, అది బయటకు వచ్చేస్తా ఉంటది ఏదో వాసిపోయినట్టు. ఎవడన్నా పోయి ప్రపంచంలో హాస్పిటల్స్ అని ఉంటాయని చెప్పండి ముందు అక్కడికి. ఏదో వీపు మీద సెగ్గడ్డ వచ్చినట్టు మధ్యది అయితే తగ్గిపోయిద్దిలే అన్నట్టు అలా చూడనట్టు వదిలేస్తుంది. ఆలుగడ్డంత ఉంది, అంత పెద్దది, అంత నొప్పులో చదువుతా ఉంటది కదా. అప్పుడే ఆ టాయిలెట్ లోపలికి అక్కయ్య వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వస్తుంది. తనతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా ఈ విషయం చెప్పదు. ఒక్కలేండి, ఎవడో కత్తెట్టి పొడి చేసినట్టు అంత పెద్ద గుర్తుంటే హాస్పిటల్ గా బాగాలేదు. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ కి ఏం చెప్పిద్ది అంటే, వీళ్ళిద్దరి మధ్య చూపిస్తా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మామూలు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, థిక్ ఫ్రెండ్స్. ఇద్దరు చేతుల మీద ఒకే టాటూలు వేసుకొని ఉంటారు. అక్కయ్య కొంచెం మూడీగా అడ్డదిడ్డంగా ఉంది కదా. దాంతో బెస్ట్ ఫ్రెండ్ పద ఇవాళ పబ్బుకు పోదాం, ఇవాళ తాగి గెంతి వదిలేద్దాం అంటే దానికి అక్క ఏమో నో, హాస్పిటల్ ప్లాన్ చేసింది అనుకుంటున్నారు, అంత సీన్ లేదు, నేను వచ్చాడు కదా ఒకటి కలవడానికి, అతని ఇంటికి పోతుందంట. ఒక రోజు అతను వస్తాడు, ఇంకో రోజు ఈవిడ వెళ్ళిద్ది. వెళ్ళండి మనకెందుకు, సో బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను, ఇవాళ నేను పబ్బుకు రాను, రేపు పబ్బుకు వస్తాను, కావాలంటే ఆ నెక్స్ట్ రోజు వస్తే వండర్లాగా కూడా వస్తాను, అంతేగాని హాస్పిటల్ కి మాత్రం రాను అని చెప్తుంది. అయితే ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ బాయ్ ఫ్రెండ్ ని ఈ బెస్ట్ ఫ్రెండే అంట కలిపింది ఫస్ట్. అంటే ఈ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఆ బాయ్ ఫ్రెండ్ ఫ్రెండే. సో ఈ అమ్మాయే అతన్ని పరిచయం చేసింది అక్కయ్యకి. నాకు ఉన్నది ఎదవ ఫ్రెండ్లు. ఇప్పుడు అక్కయ్య వీడి దగ్గరికి వచ్చేసింది, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, టీవీ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే సడన్ గా కడుపులో అది ఉందే, అది బయటకు అలా నెట్టేస్తా ఉంటది. అక్కయ్య భయపడిపోయింది. ఏదో అయిపోయిందని కాదు, ఈ కడుపులో తోపులాట్లు వాడు చూస్తే మళ్ళీ బాగోదేమో అని లోపల ఎవడో కూర్చొని తోస్తున్నట్టుంది. అప్పుడే బాయ్ ఫ్రెండ్ తో చెప్పింది, సారీ నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ అంటుంది. వాడేమో ఇంకా ఏం చేయలేదే సారీ, నేనేమో తప్పు చేస్తేనా అంటే, అదేం లేదు నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి అలా బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోద్ది. హాస్పిటల్ కోసం ఎదురు చూడమాక, నేను ఎప్పుడో వదిలేశాను, మీరు వదిలేయండి. ఇప్పుడు తను ఇంటికి వెళ్ళి ఇంట్లోపల చెప్పాను కదా డిజైనర్ అని, డిజైన్లు గీకుతూ ఉంటది. అలా డిజైన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటది. ఒక్క మంచి డిజైన్ కూడా రావట్లేదు. ఆ డిజైన్లన్నీ చింపేస్తూ పిచ్చి కోపంలోకి వెళ్ళిపోద్ది. అప్పుడే సడన్ గా లోపల ఉన్నది, ఇంకా సస్పెన్స్ అక్కడితో ఆగిపోద్దులేండి. ఇంతసేపు లోపల నుంచి నెడుతూ ఉంది కదా, ఇంకా నెట్టడాలు లేవు, డైరెక్ట్ గా కోసేసి ఇదేదో జీవి కడుపులో నుంచి అలా బయటకు వచ్చేసి తొంగి చూస్తూ అలా అంటే ఎట్టున్నావు అని చెప్పి అంటది. బయటకు వచ్చిన తర్వాత అది ఏం చేసిద్ది అనుకుంటున్నావు, అట్నే కాసేపు మాట్లాడుతూ ఉంటది. అంటే డిజైన్ బాగుంది కానీ మీరు సరిగ్గా వేయలేకపోతున్నారు, నన్ను అడిగితే 4 డిజైన్లు ఏమన్నా వదిలేవాన్ని కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ దెబ్బతో అక్కయ్య కళ్ళు తెరి కింద పడిపోద్ది. కాసేపుడు కళ్ళు తెరిచి చూసిద్ది. కళ్ళు తెరిచి చూసి ఇదంతా కలేమో అనుకుంటూ ఉంటది. కానీ నిజానికి ఎదురుగా చూస్తే ఆ జీవి అది ఏదో వచ్చిందిగా కడుపులోంచి, అది ఇంకా అలాగే ఉంది కింద. అంటే కడుపులోంచి బయటకు వచ్చి కింద పడిందిలేండి. ఇప్పుడు ఏం చేసిద్ది అంటే అక్కయ్య దాన్ని అలా పట్టుకొని అలమారలో పెట్టి తలుపేసేసి మళ్ళీ డిజైన్లు వేసుకోవడం స్టార్ట్ చేసిద్ది ఇంట్లో కూర్చొని. దీని సైకో బాగుంది, ఇందాక వచ్చిందిగా ఆ బుట్టది, ఆ బుట్ట భయంకరమైన జీవి అని అడిగితే అది కాదు, ఇదిగో ఇక్కడ కూర్చొని డిజైన్లు వేస్తుంది కదా అక్క, ఇదే భయంకరమైన జీవిలా ఉంది, ఏదో తాగింది ఎక్కువ అయిపోయి వాంతి చేసుకుంది అన్నట్టు మూతుడు చేసుకుని కడుపు పట్టి కట్టేసుకుని మళ్ళీ డిజైన్ గీక్కుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ డిజైన్ గీకేసి దాన్ని తయారు చేసేసి తీసపోయి బాసుకు చూపించేస్తుంది. బాస్ ఆ డిజైన్ చూసేసి బాగా ఇంప్రెస్ అయిపోతాడు. నువ్వే టాపు, నువ్వే తోపు అని గోల్ చేస్తుంటాడు. అందరూ హ్యాపీ, అక్క హ్యాపీ, జీవితంలో అన్ని మర్చిపోయి పార్టీ చేసుకుంటూ ఉంటది. అప్పుడే బెస్ట్ ఫ్రెండ్ అడిగితే, నేను అడుపు దగ్గర నుంచి రక్తం అవుతుంది ఏంది అని. అక్క ఏం పర్లేదు, జస్ట్ చిన్న స్కిన్ ఎలర్జీ వచ్చింది అంతే, సాయంకాలం డాక్టర్ దగ్గర పోతున్నానుగా అని అంటది. మొట్టమొదటిసారి అక్కయ్య నోట్లో నుంచి డాక్టర్ అనే పదం విన్నాను. అక్కయ్య నిజంగానే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళింది. అంటే స్కిన్ ఎలర్జీస్ అన్ని చూసా డాక్టర్, దీనికి ఏదో మత్తి మదుపు జబ్బు ఉంది అనుకుంటా అండి. డాక్టర్ అంతా చెక్ చేస్తూ ఉంటారు. ఏం స్కిన్ ఎలర్జీ అయ్యిందండి నాకు అంటే, డాక్టర్ ఏమో స్కిన్ ఎలర్జీ తొక్క ఇది అదేం కాదు అని చెప్తే, దానికి అక్క ఏమో స్కిన్ ఎలర్జీ కాకపోతే ఇంకేమై ఉంటది అని ఆశ్చర్యంగా అడుగుతుంది. దీని కోడి మోహన్ నిజంగానే జరిగిందంతా మర్చిపోయిందా? డాక్టర్ ఏమంటదంటే, స్కిన్ ఎలర్జీ వల్ల కాదు, ఇది డ్యూయల్ DNA వల్ల ఇలా అవుతుంది, ఇది ఒక
కండిషన్. మీ మమ్మీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మీరు ట్విన్స్ అయి ఉంటారు, కానీ నీతో పుట్టాల్సిన ఇంకో బేబీని నువ్వు మింగేసావు. సో దాని వల్ల డిఎన్ఏ నీ బాడీ లోపలే ఉండిపోయి ఉంటది. సపరేట్ డిఎన్ఏ కొంచెం నీ బాడీలో పెరగడం వల్ల అలా డిఎన్ఏ చేంజ్ వచ్చేసి అలా స్కిన్ ఎలర్జీ కడుపు లోపల నుంచి అలా ఫామ్ అయింది. అదే కండిషన్ అంటది. అక్క షాక్ అయిపోయి అడిగిద్ది, అంటే నా లోపల నా తమ్ముడో చెల్లినో నేను మింగేశాను, కొంపతీసి వాళ్ళు గానీ నా కడుపులో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అండి అని అడిగితే డాక్టర్ ఏమో చీ అలా జరిగే ఛాన్సే లేదు, ప్రపంచంలో ఇప్పటిదాకా ఎప్పుడు అలా అవ్వలేదుగా. ఒకవేళ నిజంగా జరిగింది అనుకో డాక్టర్లకు కూడా అప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే ఇప్పటిదాకా ఎప్పుడు అలా అవ్వలేదుగా. అసలకే ఇవిడ మెడ మీద కత్తి పెట్టినా డాక్టర్ దగ్గరకు పోయే రకం కాదు, ఆఫీసులకు మాత్రమే పోయింది. ఇప్పుడు ఇలాంటివన్నీ చెప్తే ఇప్పుడు ఆఫీసుకి కూడా పోదు. అక్క ఇప్పుడు ఫుల్ షాక్ లో ఉంటది. ఏం చెయ్యాలో తెలియక బెస్ట్ ఫ్రెండ్ తీసుకుని పబ్కి వెళ్ళిపోద్ది. పబ్కి వెళ్ళి ఫ్రెండ్ తో పాటు బాగా ఎగుతుంది. తర్వాత బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడికి మెసేజ్ పెట్టిద్ది, ఫోన్లు చేసిద్ది, వాడు రిప్లై ఇవ్వడు ఏమివ్వడు, కాసేపు అయితే ఆడే చేస్తాడని వదిలేస్తుంది. కానీ ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ మొబైల్ చూస్తే ఆ బాయ్ ఫ్రెండ్ గాడు ఆ బెస్ట్ ఫ్రెండ్ కి మెసేజ్ మీద మెసేజ్లు చేస్తున్నాడు. పాపం అక్క ఎన్ని మెసేజ్లు పెట్టినా ఒక్క రిప్లై కూడా లేదు. అక్క చూసి కాప్ పడిపోయింది, దొంగ సచ్చింది, ఇద్దరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నానని. అయితే అప్పుడే మనకి ఏం అర్థం అయిద్దంటే స్టార్టింగ్ నుంచి అక్క కాప్ పడినప్పుడు అల్లా ఆ లోపల ఉన్న వింత జీవి గోల చేసేది, కడుపులో కోపం వచ్చినప్పుడే బయటకు రావడానికి ట్రై చేసేది. అయితే ఇప్పుడు అది బయట ఉంది కదా, ఇప్పుడు కోప పడితే ఏమవుతుంది, ఆ వింత జీవి పెద్దదైపోతూ ఉంది. అదేనండి బయటకు వచ్చింది కదా వింత జీవి, మర్చిపోయింది ఎంతసేపు గ్యాప్ ఇచ్చేటప్పటికి. అక్క ఇప్పుడు ఆడుకుంటూ పాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోద్ది. ఆడికి వెళ్ళి చూస్తే చెప్పానుగా కోపం వల్ల బాగా పెద్ద అయిపోతుందని, కాళ్ళు చేతులు అన్ని జబ్బు చాలా దైత్యంగా ఉంది. తల్లిండి ఏమంటాం అది అలా ఉంది. ఇంతసేపు బెడ్ కింద పడుకొని ఉంది, అది బయటకు రాగానే అక్క ఇంకా భయపడిపోద్ది. ఉంది దీనికి నిజంగానే మతమపు జబ్బు ఉంది. అదేమో దగ్గరకు వస్తా ఇంకా భయపెడుతూ ఉంటది. చెప్తూ ఉంటది అక్కయ్యతో, నీ బెస్ట్ ఫ్రెండ్ నీ బాయ్ ఫ్రెండ్ గెలికింది, వాళ్ళిద్దరు కలిసిపోయావు, నువ్వు మధ్యలో ఆటలో అట్టిపండు అయ్యావు, నువ్వు ఒక వేస్ట్ దాని అని తిడుతూ ఉంటే అక్కకి కోపం భయం అన్ని వస్తూ ఉన్నాయి. ఇదేమో ఇంకా ఎనర్జీ సంపాదించుకుంటుంది ఆ ఫీలింగ్స్ వల్ల. అలా అప్పుడే ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. అది హిప్నటైజ్ చేస్తుంది లేండి. అలా హిప్నటైజ్ అయిపోతుంది అనే టైంకి వాళ్ళ మమ్మీ ఫోన్ చేయగానే సడన్ గా సైడ్కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత పక్కనే శాండిల్ అయింది, అదేందో తీసుకొని నెత్తి మీద టపాకను కొడగానే ఇది కింద పడిపోద్ది. దాని తర్వాత పాపం దాన్ని మూట కట్టేసి బస్తాకేసి బేస్మెంట్ లోపల ఎక్కడో కట్టి పడేస్తుంది. ఇప్పుడు ఆ క్రీచర్ చెప్పింది, నువ్వేం చేసినా నా నుంచి తప్పించుకోలేవు అని, నేను నిన్ను హాంట్ చేస్తూ భయపెడుతూనే ఉంటానంటది. దానికి అక్క ఏమో తొక్కగా పనికి మాలినోడా, నువ్వు 4 రోజుల నుంచి నా కబోర్డ్ లోనే పడి సచ్చావు, నాకు 4 నిమిషాలు కూడా నువ్వు గుర్తురాలేదు, ఇప్పుడు నువ్వు నన్ను హాంట్ చేస్తాను అంటే భయపడిపోతానా, పోగా కబ్బుగా అని చెప్పి బయటికి వెళ్ళిపోద్ది. ధైర్యం ఎక్కువే. ఇంటికి వచ్చాక ఎవరో తలుపు కొడుతూ ఉంటారు. ఎవరా అని చూస్తే బాయ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు వచ్చి బయటికి పోదా, ఎంజాయ్ చేద్దాం, ట్రిప్ కి పోదాం, ట్రెక్కింగ్ పోదాం అని అంటూ ఉంటే అక్క వాళ్ళిద్దరిని చూసి, మీ ఇద్దరిని చూశాక నా కడుపు నడుము రెండూ నిండిపోయాయి, మీరు ఎంజాయ్ చేయండి అని వెళ్ళిపోద్ది. వాళ్ళిద్దరు కాసేపు ఆలోచించి ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్క నెక్స్ట్ రోజు ఆ డ్యూయల్ డిఎన్ఏ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటే ఒక బ్యాచ్ ఒక గ్రూప్ కనిపిస్తుంది. అంటే అమెరికా వల్ల ప్రతి విషయం మీద ఇలాగే ఒక బ్యాచ్ ఒక గుంపు తయారయ్యే ఉంటది. ఆ గుంపు ఎక్కడ గ్రూప్ ఎక్కడ ఉంటదని అడ్రస్ ఎత్తుక్కొని అలా పాడుపడ్డ బంగ్లా లోపలికి వెతుక్కుంటూ పోతే నిజంగానే ఒక గ్రూప్ ఉంటది. వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ మాట్లాడుకున్న విన్నాక తెలుస్తుంది అక్కకి, ఓ ఆయన సేమ్ నా పొజిషనే వీళ్ళందరిదే, అంటే వీళ్ళందరూ కడుపులో నుంచో ముక్కులో నుంచో నోట్లో నుంచో సేమ్ అలాంటి జీవే వచ్చిందంట. అలా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జీవుల్ని వీళ్ళు ముద్దుగా అపాండేజ్ అని ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. అపాండేజ్ అదేగా మన సినిమానేమో. సో నిజంగానే ఇలాంటి ఒక గ్రూపు, కల్ట్ క్లాసిక్ గ్రూపు, ఒక స్టోరీ ఉంది. అక్క ఇప్పుడు వీళ్ళని అడిగిద్ది, దీని గురించి మనం సైంటిస్టులు రీసెర్చ్ గ్రూపు వీళ్ళకి చెప్పొచ్చు కదా అని. దీని మొహానికి డాక్టర్ దగ్గర సరిగ్గా పోదు. ఇప్పుడు దానికి అతను ఏమంటాడంటే, మొన్న కూడా మా బ్యాచ్ లో ఎట్టినా ఒకటి చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోయాడు, సైంటిస్టులు ఏమో వాళ్ళని పట్టుకుని ల్యాబ్ లో పడేసి కోసి ఎతికే ఇంకా లోపల ఏమో ఎట్లాంటివి ఉన్నాయో అని చెప్పి. ఏదో సైంటిస్టులు ఇది తుంబాడు సినిమా అనుకుంటున్నట్టున్నది. పాపం వాడు కడుపు కోసేసి లోపల హస్తాల కోసం ఎత్తుతున్నట్టున్నది. ఆ దెబ్బ కూడా చచ్చిపోయాడు. మనం పోయామంటే మన మీద కూడా అదే చేస్తుంది. అక్క ఏమో మరి ఏడి చెయ్యాలండి అని అంటే తర్వాత ఇస్తాడు చూడండి, అబ్బో బేభత్సమైన ఎక్స్ప్లెనేషన్. కరెక్ట్ గా చెప్పాలంటే మీ అపాండేజ్ అదే ఆ పుచ్చిపోయిన పుచ్చు మొహం బయటకు వచ్చింది కదా, దాన్ని ఏమీ చేయకూడదు. చంపామంటే మీకు కూడా ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంది, మీలోంచే కదా వచ్చింది. అది అలా పెద్దదవుతూ మీ కళ్ళల్లో చూసి మిమ్మల్ని హిప్నటైజ్ చేసేసి మిమ్మల్ని వసపరుచుకునే ఛాన్స్ ఉంది. ఏ కాలో ముక్కో చూస్తూ మాట్లాడండి కానీ దాని కళ్ళల్లో చూస్తూ మాట్లాడొద్దు. అది మన ఎమోషన్స్ ని ఎప్పుడూ క్యాప్చర్ చేసుకుంటూ మనలోంచి బాధ భయాలు వీటిని బయటకు లాగి దాన్ని ఫుడ్ లా తీసుకొని పెద్దదవుతూ ఉంటుంది. ఇదిగో ఇంజక్షన్లు ఎన్ని కావాలంటే ఎత్తకపోండి, దీన్ని పట్టుకొని వెనకాల పొడిచిపడేయండి వాటన్నిటికీ. దాని వల్ల ఎప్పుడు చూసినా అది మత్తులో పడి ఉంటది ఇంకా జీవితాంతం, ఇంకా అది లెగదు. సో ఓ ప్లేస్ ఎత్తుకొని ఇంజక్షన్ వేసేసి దాన్ని ఆడే పడేసి పెట్టండి. అంతకుమించి మనం పేగలిగింది ఏం లేదు ఇప్పటిదాకా నేను చేసిన రీసెర్చ్ ని బట్టి అని చెప్పి తాజ్ చెప్తాడు. అక్క ఇప్పుడు ఆ సజెషన్ ఒక ఇంజక్షన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే వెనకాల నుంచి ఒక ఆవిడ వచ్చి ఆపుతుంది. ఆపి ఇంకా వీళ్ళిద్దరు వాళ్ళ అపాండేజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ నీ అపాండేజ్ రెడ్ నాది గ్రీన్, నా అపాండేజ్ లేస్ గా ఉంటుంది, ఈవిడేమో నీకంటే ఎక్కువ లేస్ లో ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అయిపోయి యాంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు. టీ తాగుతూ ఉంటారు. ఇద్దరికి అపాండేజ్ వాళ్ళకు ఉన్నాయి. అక్క ఈవిడ ఇంటికి వచ్చింది కదా, ఈవిడ యొక్క అపాండేజ్ అలమాలలో ఉంది లేని గోల చేస్తూ ఉంటది. అక్క ఏమో వెంటనే పోయి ఆ ఇంజక్షన్ ఏంటా గోల, మనకి డిస్టర్బెన్స్ కదా అంటే
ఆంటీ ఏమో నాకెందుకో ఇలా చేయడం బాధ కలిగిస్తుంది అంటుంది. అక్క ఏమో నువ్వు మరీ సెన్సిటివ్ గా ఉన్నట్టున్నావే, నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పు, నేను పొడిచిపడేస్తా ఇంజెక్షన్ అంటే. వద్దులే అమ్మా నేనే పొడుచుకుంటాను అని ఆవిడ పడవడానికి వెళ్ళిద్ది. అక్క ఏమో ఇంజెక్షన్ అవి తీసేసుకొని ఈ అపెండేజ్ ని పడవడానికి వచ్చేసిద్ది. వచ్చాక దీన్ని చూస్తేనేమో పాపం దీనంగా కూర్చొని నేను నీకు ఏ హెల్ప్ అయినా చేయగలను, నువ్వు నన్ను వదులు, ఎమోషనల్లీ ప్రొఫెషనల్లీ ఎవ్రీ సర్వీస్ ఈజ్ అవైలబుల్, వదిలే నన్ను అని అంటుంది. దానికి అక్క ఏమో ఓకే ఓకే అట్నే అని చెప్పి ఇంజెక్షన్ తీసుకొని మేడ మీద పొడిచిపడేస్తుంది. దీనికి దయాదాక్షిణ్యాలు లేవనుకుంటా. ఆ తర్వాత రోజు అక్కాయిని బాయ్ ఫ్రెండ్ కలవడానికి వస్తాడు. అక్కాయి హ్యాపీ అయిపోద్ది. వాడు వచ్చేలాగా ఏం చెప్తాడు, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కలిసి ఎప్పుడు నీ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం అని అనగానే అక్కాయికి మళ్ళీ ఒళ్ళు మండిపోద్ది. నువ్వెందుకు నా గురించి దాంతో మాట్లాడడం, నా దగ్గరికి వచ్చి నాతోనే మాట్లాడొచ్చు కదా అని చెప్పి నువ్వు బయటికి వెళ్ళిపోగానే వాడిని నెట్టేస్తుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్తే ఆ బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి ఏమో నేను నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు నీ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం అంటుంది. ఎందుకే మీ ఇద్దరు నా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, విడివిడిగా ఉండి అదేదో నాతోనే మాట్లాడండి, ఇలా తగులుకున్నావు ఎందుకే మీ ఇద్దరు నాకని చెప్పి ఇది ఒక టెన్షన్ లో ఉంటది ఎప్పుడు. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఇంకో కాల్ ఏదో పెట్టిద్ది. ఇలా టెన్షన్ మీద టెన్షన్ కోపాలు బాధలు పెరిగిపోతున్నాయి. అదేలేంటి లోపలన్నీ ఎక్కువ అవుతున్నాయి. దాంతో దానికి బలం వస్తుంది, అపెండేజ్ గానీ అర్థం అవుతుంది. దీంతో ఆ కొత్తగా పరిచయమైన ఆంటీ ఉంది కదా అపెండేజ్ దగ్గర గ్రూప్ లో, ఆవిడేమంటదంటే నువ్వు వెళ్ళి నీ అపెండేజ్ హెల్పే తీసుకో, అదో గబ్బుదని నాకు తెలుసు కానీ అయినా సరే అది నీకు బాగా హెల్ప్ చేయగలదు అని అనగానే అక్క వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోయి ఏమే అపెండేజ్ మొన్న ఏదో అది చేస్తా అన్నావు కదా, ఇందాక ఆంటీ కూడా నువ్వు చేస్తావు అని చెప్పింది, ఏం చేస్తావు చెయ్యానంటే అదేమో చేస్తాదా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిద్ది. అంతే అక్కని హిప్నటైజ్ చేసేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. అది చూసిన అక్క అక్క పోతే పోయింది, ఎట్టాగు దాన్ని ఏం పట్టించుకొని ఇప్పుడు పోతే మాత్రం ఏం పట్టించుకుంటానులే అని వదిలేస్తుంది. దాని తర్వాత అక్క తన పని చేసుకుంటూ ఉంటది. కానీ పనిలో ఏం చేసినా ఏం చూసినా ఏం ముట్టుకున్నా టెన్షన్ కోపం ప్రతి చోట అది అవన్నీ ఎక్కువైపోయి ఇంట్లోకి వచ్చి ప్రశాంతంగా పడుకొని ఉంటే ఇప్పుడు ఆ అపెండేజ్ వస్తా చూడండి ఇదేదో దెయ్యమాలు పెరిగిపోయింది. దెయ్యం మోహంది దగ్గరికి వచ్చేసి మీద పడిపోయి ఇంకా డిప్రెషన్ మాటలు చెప్పి లాస్ట్ కి అక్కాయి బాడీ లోపల నుంచి అంటే దాన్ని నాలికి తీసుకొని మెడ మీద ఆడో పెట్టేసి అక్కాయిని లాగేస్తారంట. అంటే అక్కాయిని ఈ అపెండేజ్ దెయ్యం మోహంది పీల్చి లాస్ట్ కి అది అక్కాయిలాగా చేంజ్ అయిపోయింది. అంటే మన అక్కాయి ఇప్పుడు ఎట్టుంటదో అపెండేజ్ అలా అయిపోయింది. ఇంకో పక్క అక్కాయిని చూస్తేమో పాపం బాగా వీక్ అయిపోయి పుచ్చిపోయిన పుచ్చకాయ అయిపోయింది. అప్పుడే ఇక్కడికి అక్కాయి కలిసింది ఆ ఫ్రెండ్ అపెండేజ్ గ్రూప్ ఆంటీ, ఆవిడ కూడా ఇక్కడికి వస్తుంది. సో మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈవిడ కాదు, ఈవిడ అపెండేజ్ అంటే ఈవిడ ఒరిజినల్ మనిషి కాదు, ఈవిడ కూడా ఓ పుచ్చిపోయిన అపెండేజ్ ఉండాలి కదా. ఆ అపెండేజ్ ఈవిడ మింగేసి ఈవిడలాగా తయారైపోయింది. అంటే స్టార్టింగ్ నుంచి ఈవిడ అపెండేజ్ అంట గ్రూప్ లో ఉన్నప్పుడు కూడా. అంటే ఈవిడ ఇంటికి వెళ్ళినప్పుడు అలమాలలో ఉండి గొడవ చేసింది ఒరిజినల్ ఆవిడంట. భూమిని ఆక్రమించడంలో ఇది ఒక కొత్త పద్ధతి అనమాట. సో ఇప్పుడు ఇదంతా ఈ అపెండేజ్ లో ప్లాన్ అనమాట. ఇప్పుడైతే ఇక్కడ ఉంది అక్కాయి అపెండేజ్ ఆంటీ అపెండేజ్, అక్కాయి ఆంటీ కాదు అక్కాయి అపెండేజ్ ఆంటీ అపెండేజ్. ఇప్పుడు ఇద్దరు అపెండేజ్లు వచ్చి ఒరిజినల్ అక్కాయిని పట్టుకొని ఎత్తపోయి ఆ బేస్మెంట్ లో పెట్టి కట్టేస్తారు. పాపం కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. ఆ కులిపోయిన మొహం వచ్చినప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి సరిగ్గా చూసినా పోయి ఉండేది. తెచ్చి ఇప్పుడు ఆడే కట్టిపడేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు అపెండేజ్లు ప్రపంచం అంతా ఎలా ఆక్రమించాలో ప్లాన్ లో ఉంటారు. ముందైతే ఈ అపెండేజ్ అక్కాయి ఆ బెస్ట్ ఫ్రెండ్ కి మెసేజ్ పెడుతుంది. అక్కాయి బెస్ట్ ఫ్రెండ్ కి క్షమించి నన్ను ఆ రోజు అలా బిహేవ్ చేసినందుకు అని చెప్పి. ఏడ చూస్తే ఇద్దరు ఏడా ఉన్నారని అంటే కరెక్ట్ గానే ఉంది. అయితే అక్కాయి ఇప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్ ఇదే తిట్టి ఇదే మెసేజ్ చేసి నేను సారీ అని చెప్పి తప్పు మేం చేస్తే ఏమైంది దీనికని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఇంటికి పోయి చూస్తే అసలు ఇక్కడ ఇద్దరు అపెండేజ్ ఉన్నారు, అక్కాయి లేదు కదా. వీళ్ళిద్దరు ఆ బెస్ట్ ఫ్రెండ్ లోపలికి వస్తుంటే బయటికి వెళ్ళిపోవు అని అంటూ ఉంటది. ఈవిడ అది కాదు నేను నీ బెస్ట్ ఫ్రెండ్ మెసేజ్ పెట్టావు కదా అంతా అయిపోయింది అంతా తగ్గిపోయిందని ఇప్పుడు ఏటైంది అని అంటుంటది. అని అంటుంటే వీళ్ళేమో ఎవరు నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి నీకు నాకు సంబంధం లేదు ఎటావుట నడుస్తుంటది. దాంతో ఇంకా బెస్ట్ ఫ్రెండ్ కి డౌట్ వస్తుంది. అదే కాకుండా వీళ్ళిద్దరు చేతుల మీద ఒకటే టాటూ ఉండాలి కదా, ఆ టాటూ కూడా కనిపించలేదు. ఏమైందా అని చెప్పి ఇప్పుడు ఆ బిల్డింగ్ అంతా ఎతుకుతూ ఉంటే బేస్మెంట్ లో అక్కాయి కనిపించింది. వెంటనే పట్టుకుని హాస్పిటల్ ఎత్తుకొని వెళ్ళిపోద్ది. హాస్పిటల్ తీసుకుని వెళ్ళాక అక్కాయి కాదంతా చెప్పేసిద్ది బెస్ట్ ఫ్రెండ్ కి. దాంతో బెస్ట్ ఫ్రెండ్ ఓకే నమ్మేసాను అంటది. ఇప్పుడు నమ్మలేదంటే మళ్ళీ ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ చేసిద్దామని భయపడినట్టుంది పాపం. సర్లేండి ఇప్పుడు మన అపెండేజ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ ఇద్దరు అపెండేజ్లు ఇప్పుడు వాళ్ళ బ్యాచ్ ఉంది కదా కల్ట్ క్లబ్, ఆ క్లబ్ దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ అపెండేజ్లు అయిపోయారు. తాత ఎంత పెద్ద మెసేజ్ ఇచ్చాడు, ఎంత స్పీచ్ ఇచ్చాడు, ఓ బుక్ కూడా రాసేసాడు ఈ అపెండేజ్ల మీద. ఈయన కూడా లొంగిపోయాడు ఆ పిచ్చి మొహాలకి. సర్లేండి ఇప్పుడు బ్యాచ్ అంతా అపెండేజ్లు అయిపోయాయి. ఇప్పుడు ఈ అపెండేజ్ పెద్ద తాత యాజ్ యూజువల్ గా మళ్ళీ ప్లాన్ వేస్తాడు. మనం ఇప్పుడు ప్రపంచంలోని అందరు మనుషుల్ని ఇలా చెయ్యబోతున్నాం. మనుషుల్ని ఎట్ట చేస్తాం, వాళ్ళ కూడా అపెండేజ్లు ఉండాలి కదా అంటే వీళ్ళే వెళ్ళి మూవ్ మీద మామూలుగా మిగతా మనుషులు ఉన్నారు కదా వాళ్ళని వసపరుచుకోగలరంట. కన్ఫ్యూజన్
లో ఉన్నావా, రెండు డెమాన్స్ట్రేషన్ వేస్తా అని చెప్పి పాపం తీసపోయి వీడిని ఎవడో కట్టేసి పెట్టారు. వీడిని చూపిస్తాడు. ఎవడిడు ఏమైందంటే వీడిని చూడండి, వీడు ఒక క్లాసిక్ కేస్ ఆఫ్ ఎగ్జాంపుల్. పాపం వీళ్ళ తమ్ముడు చనిపోవడం వల్ల వీడు బాధలో ఉండిపోయాడు. సో మనం బాధల్లో ఉన్న వాళ్ళని వసపరుచుకుందాం అని చెప్పి వాడిని పట్టుకొని మామూలుగా వసపరుచుకుంటారుగా ప్రక్రియ స్టార్ట్ చేస్తాడు. అది అక్కయ్య చేసిలా వెనక నుంచి నాలిక మెడ మీద పెట్టి పీలుస్తా ఉంటారు. ఎంత బాధలో ఉన్నా ఎవరు పోయా అనుకున్నా ఇలాంటి ఏలియన్ మొహాలు వేసుకుని వచ్చి ఏదేదో చేస్తుంటే ఎవడన్నా భయపడిపోయి పారిపోతాడు. కూర్చొని కోఆపరేషన్ చేయడు. నేను బాధలో ఉన్నాను, ఓకే మీ ఇష్టం అని చెప్పి అంటాడా. ఇంకో పక్క అక్కయ్యని చూస్తే అక్కయ్య తగ్గిపోయింది, బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ అయిపోయింది, అంతా హ్యాపీ హ్యాపీ లైఫ్ లో ఉంది. దీని వల్ల ఏమైంది, ఆ అపాండేజ్ గా అయిన అక్కయ్య ఉంది కదా, బెస్ట్ ఫ్రెండ్ తో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్టుంది. అదే బాయ్ ఫ్రెండ్ తో అపాండేజ్ అక్కయ్య పళ్ళు ఊడిపోతా ఉంటాయి. ఎందుకంటే మెయిన్ అక్కయ్య హ్యాపీగా ఉంది కదా, ఆవిడ బాధలో ఉంటేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. అదే వీళ్ళు హ్యాపీ అయిపోయి అనుకోండి అపాండేజ్ బాధల్లోకి వెళ్ళిపోతారు. అపాండేజ్ అక్కయ్య అపాండేజ్ ఆంటీకి ఫోన్ చేసి విషయం చెప్పిద్ది. ఏంది మేము పళ్ళు ఊడిపోతున్నాయంటే చెప్పిద్ది, మేబీ నీ మెయిన్ అక్కయ్య ఉంది కదా ఆవిడ హ్యాపీగా ఉందేమో, నువ్వు వెంటనే ఇందాక కుర్చీలో కట్టేసి ప్రాసెస్ చూపించాడుగా ఆ ముసలా అపాండేజ్ గడు, ఆడు చెప్పినట్టే ఎవడి మీద ట్రై చేయనగానే బాయ్ ఫ్రెండ్ పక్కన ఉన్నాడుగా వాడి మీద ట్రై చేస్తుంది. అదే వెనకాల కూర్చొని నోట్లో నాలుగు వచ్చింది, మెడ మీద పొడిచేసి వసపరుచుకోవడమే. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అక్కయ్య బెస్ట్ ఫ్రెండ్ అపాండేజ్ ఆంటీ ఉంది కదా వీళ్ళ ఇంటికి వెళ్తారు. అపాండేజ్ ఆంటీ ఏం చేసిద్ది, అక్కయ్య మీద అటాక్ చేసిద్ది. ఇప్పుడు ఫ్రెండ్ వచ్చి వీళ్ళిద్దరు కలిసి అపాండేజ్ ఆంటీకి ఇంజెక్షన్ వేసి పెడేసి ఇవి నాపేస్తారు. తర్వాత బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆ అపాండేజ్ అక్కయ్యని కూడా కోసేస్తారు. అబ్బు సో ఏదో చేసేసి వీళ్ళిద్దరిని ఆపేస్తారు. దీని తర్వాత ఈ అపాండేజ్ కి ఇంజెక్షన్ వేసేసి వాళ్ళని మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకొని వెళ్ళిపోతారు. కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు బుట్ట కొన్నారు, అదే బుట్ట సైజ్ లోకి తీసుకుపోతారు. అంటే ఇప్పుడు ఏమైనా అందరూ హ్యాపీ అయిపోయారు. అక్కయ్య బాయ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంతా హ్యాపీ. దీని వల్ల ఇలా అంతా బుట్టగా అయిపోయారు. దీని వల్ల మనకి ఏం తెలిసిద్ది అంటే ఏం చెప్పాలనుకున్నాడు డైరెక్టర్, జీవితంలో బాధపడకూడదు, బాధపడితే అంటే అపాండేజ్లు వస్తాయి అంటే బాధలో ఉంటే అంత చెడే జరిగిద్ది అనే విషయం చెప్పడానికి, ఈ ఫిలాసఫీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి గబ్బు గబ్బు మొహాలు వేసుకుని ఏవేవో తీసుకొని వచ్చి ఇంత చెత్తకి ఇచ్చాడు మనకి సందేశం. బాధపడమాకండి, హ్యాపీగా ఉండండి ఎప్పుడు అని చెప్పి. అంటే ఇప్పుడు మనకు మోటివేషన్ మూవీ అండి ఇది. అంటే బాధపడినప్పుడల్లా ఈ సినిమా చూసామనుకోండి ఇలాంటిది మళ్ళీ మన కడుపులో నుంచి ఆడొచ్చిద్దా అని భయపడిపోయి బాధపడడం ఆగిపోవాలి. అదే మ్యాజిక్. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.